ఆ తోటలోకి పాట ప్రవేశించదా? దైన్యం నింపుకున్న ఆ కళ్ళలో మెరుపులు కనబడవా? మేఘంలో మెరిసిన ఆ మెరుపులు, విరిసిన ఇంద్రధనుస్సులోని రంగులు మాకోసమే అనుకునే ఆ చిన్నారుల్లో వీళ్ళు లేరా? ఆడుతూ పాడుతూ కేరింతలు తుళ్ళింతలతో గడపాల్సిన బాల్యాన్ని, నాలుగు గోడల మధ్య గడపాల్సిన అగత్యాన్ని కల్పించింది వాళ్ళకి ఆ ప్రాణాంతక వ్యాధి. విధి వక్రించిందనో మరేదో శపించిందనో తమ పిల్లల జీవితం చిన్నదైపోయిందనే అంతులేని శోకం ఆ తల్లిదండ్రులది. అయితే అటువంటి పిల్లల జీవితంలోకి తొంగి చూసి చల్లని మాటలతో వారిని సేదదీర్చి వాళ్ళడిగే చిన్ని చిన్ని కోర్కెల్ని తీర్చగలిగితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఆ చిన్నారుల కళ్ళలో ఆనందపు మెరుపులు మెరిసి వాళ్ళ గుండెల్లో ఆత్మవిశ్వాసం నిండుతుంది. సరిగ్గా ఈ సమున్నత లక్ష్యంతోనే 1980 సంవత్సరంలో ఆవిర్భవించింది మేక్ ఎ విష్ ఫౌండేషన్. 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లల్లో ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడ్డ వాళ్లను పలకరించి స్పృశించి వాళ్ల చిన్ని చిన్ని కోరికల్ని తీర్చడానికి మేక్ ఎ విష్ సంస్థ వాలంటీర్లు నిత్యం శ్రమిస్తూ ఉంటారు. అటువంటి స్వచ్ఛంద సేవలో ఈ సంస్థ వాలంటీర్స్ తమకు లభించే అంతులేని సంతృప్తిని ఆస్వాదిస్తారు కూడా. తాము ప్రేమగా ఆప్యాయంగా అనునయంతో ఆ పిల్లల్ని పలకరించినప్పుడు వాళ్ళు తమ బాధల్ని మర్చిపోయి పొందే ఆనందం అంతా ఇంతా కాదు. అది భాషకందని భావోద్వేగం. ఆ పిల్లల్లో తిరిగి ఆత్మవిశ్వాసం చిగురిస్తుంది. అదే మేక్ ఎ విష్ సంస్థ ఇన్నేళ్లుగా అందిస్తున్న స్వచ్ఛంద సేవ. మేక్ ఎ విష్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మంది పిల్లల కోర్కెల్ని తీర్చింది. హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థ కార్యాలయం ఇప్పటికీ దాదాపు 2500 మంది ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పిల్లల చిన్ని చిన్ని కోర్కెల్ని తీర్చి వాళ్ల మనసుల్లో గూడు కట్టుకున్న దైన్యాన్ని తొలగించి ఆ స్థానంలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని నింపగలిగింది. ఈ అబ్బాయి పేరు మెహక్. పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు. అంతే, ఒక్కరోజు కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అధికారిగా పోస్టింగ్ ఇచ్చేశారు ఉన్నతాధికారులు. ఎంతో ఆత్మవిశ్వాసంతో పోలీస్ యూనిఫామ్ వేసుకుని విధుల్ని నిర్వర్తించాడు మెహక్. పోలీస్ కావాలన్న అతని కలను సాఫల్యం చేసింది మేక్ ఎ విష్ హైదరాబాద్ సంస్థ. ఒక చిన్నారికి రాణిగా బతకాలనిపించింది. రాణి కావాలంటే ముందొక రాజ్యం కావాలిగా, ఆ తర్వాత ఒక రాణివాసం. ఇదిగో నిమిషాల్లో ప్రత్యక్షమైన ఒక అందమైన ఆవిష్కరణ, ప్రిన్సెస్ ఆఫ్ వరల్డ్. చిన్నారుల చిరుకోర్కెల్ని తీర్చడంలో కలిగే ఆనందం, దట్స్ అన్ ఎటర్నల్ ఎక్స్పీరియన్స్. అదే చెప్తారు మేక్ ఎ విష్ ఆర్గనైజర్స్. మేక్ ఎ విష్ ఫౌండేషన్ హైదరాబాద్ డివిజను ఇవాళ వరల్డ్ విష్ డే సెలబ్రేట్ చేస్తుంది చిరాన్ ఫోర్ట్లో. ఇక్కడ ఒక పాప విష్ ప్రిన్సెస్ అవ్వాలని, రాజ్ కుమారి అవ్వాలని కోరుకుంది. అందుకని మేము ఆ అమ్మాయిని ఇక్కడ చిరాన్ ఫోర్ట్కి తీసుకొచ్చాము ఆ విష్ ఫుల్ఫిల్ చేయడానికి. 32 సంవత్సరాల క్రితం మేక్ ఎ విష్ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ విష్ 29th ఏప్రిల్ ఫుల్ఫిల్ చేశారు. అందుకని ఎవ్రీ ఇయర్ 29th ఏప్రిల్న విషెస్ ఫుల్ఫిల్ చేస్తాం. హైదరాబాద్ డివిజన్ 2004లో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వరకు మేము ఆల్మోస్ట్ 2500 విషెస్ ఫుల్ఫిల్ చేసాము. ఇలాంటి పిల్లలే ఇంకా ఇంకా చాలా మంది తమకిష్టమైన హీరోని కలవాలని, నచ్చిన బొమ్మ కావాలని, ఒక ప్రాంతం చూడాలని ఉవ్విళ్ళూరుతుంటారు. వాళ్ల మనసులో ఉన్న ఈ చిన్న చిన్న కోరికల్ని తీర్చడమే లక్ష్యంగా మేక్ ఎ విష్ సంస్థ పనిచేస్తుంది. నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాణాలను కలుసుకున్న పిల్లలు చాలా మంది. పైలట్గా విమానం ఎక్కాలనుకున్న ఓ చిన్నాడు, ఫిలిం సిటీకి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్న ఒక చిన్నారి, ఇలా మేక్ ఎ విష్ తీర్చుతున్న కోరికలు అనేకం. తమకు అర్థం కూడా తెలియని ఒక వ్యాధి తమను కబళించేస్తే మందులు, ఆసుపత్రుల మధ్య నలిగిపోతున్న అటువంటి బాల్యానికి కావలసింది పరామర్శలు కావు. అటువంటి వాటికి వాళ్లను దూరంగా జరిపి వాళ్లతో ఆడిపాడే పలకరింపు వాళ్లకు ఎక్కడలేని స్వాంతనని చేకూరుస్తుంది. వాళ్ళ జీవితాల్లో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది కూడా. మేక్ ఎ విష్
ప్రాణాంతక వ్యాధులతో బాధపడే చిన్నారుల కోర్కెల్ని తీర్చే ఒక సాటిలేని మేటి స్వచ్ఛంద సంస్థ మేక్ ఎ విష్.